నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో మనకి చాలా వాడివేడి చర్చలకు సంబంధించి రిపోర్ట్ అందించడానికి మనకి రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు హైదరాబాద్, మహబూబ్ నగర్, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, అలాగే కరీంనగర్, నల్గొండ ఈ ప్రాంతాల నుంచి కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి కరెంట్ ఇష్యూస్ మీద, ఇప్పుడు జరుగుతున్న రన్నింగ్ ఇష్యూస్ మీద మనం చర్చిద్దాం. మన రిపోర్టర్స్ దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తారు. దానిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్, మొదటగా చూసుకుంటే బీజేపీ ధర్నాకు సంబంధించి బీజేపీ ధర్నా చేస్తుంది ఇందిరా పార్క్ దగ్గర. బీజేపీ ముందుగానే ప్రకటించింది, దానికి పర్మిషన్ ఇవ్వకపోయినా తర్వాత మళ్ళీ హైకోర్టు నుంచి తీసుకున్నారు. పరిమితులతో కూడినటువంటి కొన్ని షరతులతో ధర్నా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కృష్ణమూర్తి మా బ్యూరో చీఫ్ సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రైట్, కృష్ణమూర్తి గారు చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకి ఏదైతే ఇందిరా పార్క్ ధర్నాకు సంబంధించి ఇటువైపు బీజేపీ చాలా సీరియస్గా తన ఏదైతే కార్యాచరణ రూపొందించింది, దానికి తగ్గట్టుగానే ఈరోజు మహాధరణ నిర్వహించారు. సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ దీక్ష, నిరుద్యోగ దీక్ష ఏదైతే ఉందో అది గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపింది. ఈ ధర్నాకు రాజగోపాల్ రెడ్డి, మన మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థి పోయిన రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, వీళ్ళందరూ మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈ ధర్నాకు పాల్గొన్నారు. ధర్నాలో ముఖ్యంగా ఏంటంటే రాబోయే కాలంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశం మీద బీజేపీ చేస్తున్న ఆందోళన ఏ రకంగా ఉండబోతుందన్న విషయంలో కొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు జిల్లాల జిల్లా ఉమ్మడి 10 జిల్లాలలో నిరుద్యోగ మహాధరణ నిర్వహించాలని మార్చ్ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా రాబోయే కాలంలో చేపట్టేటువంటి భవిష్యత్ కార్యక్రమాలను కూడా చేపట్టారు. ముఖ్యంగా ఈ బీజేపీ ధర్నాకు ఓయూజేఏసీ, నిజాం కాలేజీ జేఏసీ, కాకతీయ యూనివర్సిటీ, ఇట్లా అన్ని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ అందరూ పాల్గొన్నారు. భారీ ఎత్తున వాళ్ళు వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే 2008లో డిఎస్సి సెలక్షన్ అభ్యర్థులు దాదాపుగా 500 మంది ఈ సభకు వచ్చి తమకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయాలని చెప్పి పిలిపించారు. మేము రాబోయే కాలంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. దీనికి మద్దతు ఇవ్వాలని బండి సంజయ్ని కోరారు. సభాముఖంగా కూడా వాళ్ళు తమకు ఉన్నటువంటి ఆవేదనను, తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని, నిర్లక్ష్య ధోరణిని కూడా వాళ్ళు చెప్పారు. రాబోయే కాలంలో వాళ్ళు చేపట్టే ఆందోళనకు బీజేపీ పూర్తి స్థాయి మద్దతిస్తుంది. ఒక 2008 డిఎస్సీ అభ్యర్థులే కాదు, ఎవరైనా కానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానం ఎవరు పోరాటం చేసినా వాళ్ళకు మద్దతిస్తామని చెప్పారు. మరో పక్క ఏంటంటే రాబోయే కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటే. రాహుల్ గాంధీని ఏదైతే పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం మీద కేసీఆర్ స్పందన తీరుపై బండి సంజయ్ తీవ్రంగా తప్పట్టారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాన్ని ఏకవున్నాయి అని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదు, రెండు ఒకటే. ఏదో ప్రజలు మభ్యపెట్టేందుకు వీళ్ళు పోరాటాలు అంటున్నారు, పోరాటాలు చేస్తామంటున్నారు, కానీ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి బండి సంజయ్ చెప్పారు. మరో పక్క చూసుకుంటే ఇక్కడ పార్టీ నాయకులు కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపెట్టారు. బండి సంజయ్ కి సిసిఎస్ టీఎస్పీఎస్సీ మీద సిట్ దర్యాప్తు బృందము నోటీసులు రేపు 11 గంటలకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల విషయంలో కూడా బీజేపీ కొంత స్పందించింది. బీజేపీ న్యాయవాదుల బృందం రేపు సిట్ ఎదుట హాజరై తమ వాదన వినిపించే అవకాశం ఉంది. బండి సంజయ్ వెళ్లరు అని చెప్పేసి కూడా మనకు స్పష్టత వస్తుంది. రాజశేఖర్, సంబంధించినటువంటి 11 మందిని దాదాపుగా అరెస్ట్ చేయడం, వారిని విచారించడం, కానీ కేటీఆర్ కూడా ఇద్దరే ఉన్నారు అందులో ప్రధానంగానే ముందే చెప్పడం, ఇవన్నీ పరిణామాలు కూడా ప్రధానంగా ఈ ఏదైతే మహాసభకు సంబంధించి ఈరోజు మహాధర్నాలో దానికి ప్రస్తావించినట్టు కూడా మనకు తెలుస్తుంది. భవిష్యత్ కార్యాచరణ సంబంధించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించి మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా బీజేపీ మరిన్ని పోరాటాలు విద్యార్థుల తరపు నుంచి ఇప్పుడు జరిగినటువంటి టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇంకా ఏమైనా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందా? ప్రధానంగా ఈరోజు చూసుకుంటే చర్చలో కూడా మనకు అదే బీఆర్ఎస్ పైన ఏదైతే కవితని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడడానికి చేయట్లేదు ప్రభుత్వాన్ని ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అన్నది కరెక్టే రాజశేఖర్. రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నుంచి 6 పేపర్లు లీక్ అయినటువంటి టీఎస్పీఎస్సీ గుర్తించి దర్యాప్తు సంస్థలు గుర్తించింది, కొంత జరుగుతూ ఉన్నది సిట్ బృందం. ఈ నేపథ్యంలో దాదాపుగా 30 లక్షల నిరుద్యోగులు తోటి టీఎస్పీఎస్సీ ఆడుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటలాడుకున్నది. కాబట్టి వీళ్ళ విషయంలో స్పష్టం చేయకుండా
రాష్ట్ర ప్రభుత్వం కవిత లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవితను రక్షించేందుకు కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే రాష్ట్ర కేబినెట్ మొత్తం ఢిల్లీకి వెళ్లి కూర్చొని అక్కడే మాట్లాడము, ఢిల్లీలోనే వాళ్ళు మకాం వేయడము. అంటే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కంటే కేసీఆర్ కుటుంబమే ఈ రాష్ట్రానికి మంత్రులకు ముఖ్యంగా మాట్లాడి తెలుస్తుంది. ఏ మంత్రి కూడా ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. ఎస్సీ విషయంలో కూడా గతంలో రాష్ట్ర మంత్రులు 8 మంది మా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖ విషయంలో కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోరు. అయినప్పటికీ ఆ 8 మంది మంత్రులు డిఎస్సి రాసిన అభ్యర్థి గురించి మాట్లాడకపోవడం. అంటే 9 మంది కూర్చుంటే టేబుల్ ఐటమ్ గా కేబినెట్ లో పెట్టుకుంటే 9 మంది తోటి ఆ బిల్లు పాస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళంతా కంటి చూపు చర్యలు చేస్తా ఉన్నారు. నిరుద్యోగులను యువత జీవితాలతో ఆడుతా ఉన్నారు వీళ్ళు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కల్వకుంట్ల కుటుంబం మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్ర మంత్రివారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మిగతా వాళ్ళ మీద లేదు, యువకుల మీద లేదు, నిరుద్యోగం మీద లేదు, ఎవరి మీద లేదు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలపై స్పందించరు, కార్మికులు ఆత్మహత్యలు పాల్పడితే స్పందించరు. టీఎస్పీఎస్సీ జరిగి ఎవరో ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించరు. కానీ ప్రతిపక్షాల మీద కేసులు పెడతా ఉన్నారు. మరో విషయం ఏంటంటే దర్యాప్తు ఏ మాత్రం ముందుకు సాగకముందే రాష్ట్ర మంత్రి కేవలం 2 వ్యక్తుల మూలంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యాయి. దీనికి వ్యవస్థతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, టీఎస్పీఎస్సీకి ఏమాత్రం సంబంధం లేదు. కేవలం 2 వ్యక్తులు అందులో పనిచేసే 2 వ్యక్తులు చేశారు, దీన్ని సంస్థకు అంటగట్టొద్దని చెప్పారు. అన్నప్పుడు మరి మిగతా విషయాలు మిగతా ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డికి కానీ బండి సంజయ్ కానీ నోటీస్ ఇచ్చినటువంటి సిట్టు మరి మీరు ఎట్లా ఈ విధంగా దర్యాప్తు కాకముందే మీరిద్దరికి ఎలా చెప్పారు అనే విషయంలో ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు సిట్ అని కూడా బండి సంజయ్ నిలేశారు. ఇంకో విషయం ఏంటంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేపర్ లీకేజీలు చాలా చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి యథావిధిగా అని చెప్పాడు. అంటే ఎన్నిసార్లు జరిగా ఏందనేది ఆయన విచారించేందుకు సిట్ అధికారులు ఎందుకు ఇంద్రకరణ్ రెడ్డి నోటీసు అనేది బీజేపీ నాయకులు ధర్నా సందర్భంగా అంటే రాష్ట్ర ప్రభుత్వము తనకు అనుకూలంగా ఉన్న వారి పట్ల ఒక రకము, వ్యతిరేకంగా ఉన్న వారి పక్క ఒక రకం వ్యవహరిస్తా ఉన్నది. దీన్ని ఖండించాలి. నిరుద్యోగులు కానీ అందరూ అంటే ఉద్యోగ ఉపాధి కార్మిక కర్షక విద్యార్థులు అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి, మేము బీజేపీగా పోరాటం చేస్తాము, అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాల సమస్యలను తప్పకుండా తీరుస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా బండి సంజయ్ హామీ ఇచ్చారు రాజశేఖర్. ఇంకొకటి కృష్ణ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నయీం హత్యకు సంబంధించి గతంలో జరిగినటువంటి డ్రగ్ దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఏదైతే చేశారో సిట్ సరిగ్గా విచారణ చేయలేదు, ఆ కేసులని కూడా నీరు గార్చిందని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్కి సంబంధించి విడుదల చేస్తాం, ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే గనక నిరుద్యోగులకు న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది ఎన్నికల స్ట్రాటజీ కూడా ఎక్కడి నుంచో దీన్ని వినియోగించుకొని వెళ్తున్నారని చెప్పి ఇటువైపు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్న స్థితి. అయితే ఈ వ్యవహారంలోనే గుజరాత్లో కూడా గతంలో పేపర్ లీకేజీలు సంఘటనలు జరగలేదా, దానికి సమాధానం కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దీనికి మనం ఏమనుకోవచ్చు? ఇప్పటి వరకు గడిచిన 9 సంవత్సరాల కేసీఆర్ 9 ఏళ్ల పాలన దాదాపుగా 9 ప్రధానమైన కీలక అంశాల మీద సిట్టు దర్యాప్తు బృందంతో వేశారు. ఏ నివేదిక రాలేదు, ఈ నివేదిక రాదు. కేవలం అంటే నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహావేశాలు కానీ విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలను ఆందోళనను అంటే కప్పిపుచ్చేందుకు దాన్ని తగ్గించేందుకు అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తీవ్రతను తగ్గించాలి అన్న కోణంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిట్టు దర్యాప్తు అంటూ వేసింది. కేవలం కంటి తుడుపు చర్య కూడా కాదు, సిట్టు దర్యాప్తు తేలేదే ఉండదు, నిందితులు ఎవరైనా తెలియదు, ఎవరు ఎట్లా తెలియదు, ఎక్కడ తెలియదు. ముందుగా సిట్టులో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి అధికారులను విచారించాల్సిన అవసరం ఉంది. అంటే టీఎస్పీఎస్సీలో కొన్ని సీక్రెట్ విషయాలు ఉంటాయి, పాస్వర్డ్లు కోడ్లు వీటన్ని సీక్రెట్ ఉంటాయి, అవన్నీ కూడా టీఎస్పీఎస్ కార్యదర్శి చైర్మన్ దగ్గర ఉంటాయి. అన్నప్పుడు మరి వాళ్ళు ఎలా బయటకు తీసుకొచ్చారు అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా అందులో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఎలా దొరికాయి అనే విషయాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. మరో విధంగా చూస్తుంటే అంటే మంత్రి కేటీఆర్ కేవలం ఇద్దరు ఉద్యోగులు టీఎస్పీఎస్ లో పనిచేసి బట్టి ఉద్యోగుల ద్వారానే పేపర్ లీక్ అయిందన్నప్పుడు ఇప్పటి వరకు సిట్టు 13 మందిని అరెస్ట్ చేసింది, మరికొంతమంది నోటీస్ ఇచ్చింది, దాన్ని విచారణ చేస్తా ఉన్నది, ఇంకా ఉన్నారని చెప్పేసి సిట్ దర్యాప్తు అధికారులు అక్కడక్కడ కొంత పరోక్షంగా సంకేతాలు ఇస్తా ఉన్నారు మీడియా. అన్నప్పుడు ఇద్దరే ఉన్నప్పుడు 13 మంది ఎలా అయ్యారు అంటే వీళ్ళ సమయం ఎలా ఉంది, ఈ ఇద్దరికి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఏ పేపర్ ఎంత గమ్ముడిపోయింది, ఇవన్నీ కూడా బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిట్టింగ్ జడ్జితో తీస్తేనే విచారణ పూర్తిగా వస్తాయి. సిట్టింగ్ జడ్జి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే మేము తప్పకుండా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వానికి
సిట్టింగ్ జడ్జికి ఖచ్చితంగా మేము ఇస్తాము మా వంతు సహకారాన్ని. అంటే సిట్టింగ్ జడ్జి దర్యాప్తులో వాస్తవాలు వెలుక్కు వచ్చేందుకు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇస్తాం. మా దగ్గర చాలా ఆధారాలు, ఇంకా కొంతమంది ఇంకా ఆధారాలు ఇస్తా ఉన్నారు, ఇంకా మాకు కొంతమంది ఆధారాలు ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. రైట్, ఇప్పుడు మనం హైదరాబాద్ ప్రతినిధి హరీష్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ ధర్నా ప్రధానంగా చూసుకుంటే రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నారో తన్ని అనర్హత వేటు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ చూసుకుంటే హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తూనే ఇక్కడ ఇటువైపు కక్ష సాధింపుగానే సస్పెన్షన్ వేటు వేస్తారంటూ బీజేపీ ప్రభుత్వం పైన అలాగే మోదీ పైన ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా హరీష్ రెడ్డి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పైన తన పదవి పైన విటు వేయడం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఏఐసిసి కీలక నేత రాహుల్ గాంధీ తన ఎంపీ పదవికి అనర్హ వేటు వేసి ఇక్కడ ఏదైతే లోక్సభ సెక్రటేరియట్ అయితే నిన్న నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటి పేరు పైన చేసిన ఏదైతే వ్యాఖ్యల పట్ల కూడా అక్కడ కర్ణాటకలోని ఎమ్మెల్యే పూర్ణిష్ మోడీ కూడా ఈ రాహుల్ గాంధీ పైన పరువు నష్ట దావా కేసు వేయడం జరిగింది. అయితే 2019లో ఈ కేసు వేయడం జరిగింది. 2019 నుంచి ఈ రోజు అంటే నిన్నటి వరకు కూడా ఈ కేసు అంటే 2021లో దానిపైన ఒకసారి వాదనలు జరిగాయి. అలాగే నిన్న కోర్టు తీర్పునిస్తూ కూడా రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు తక్షణమే బెయిల్ 30 రోజులకు మీరు అప్పీల్ చేసుకోవాలి పైకోర్టుకు అని చెప్పేసి 30 రోజులకు ఆ బెయిల్ కూడా ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ అయితే దేశంలో కొనసాగుతున్న అన్ని అవినీతికి అలాగే అన్ని ఏదైతే ఉన్నదో ఇది ఉన్న దానికంతా కూడా ఈ మోడీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే దొంగలుగా ఉంటారా అని చెప్పేసి రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరు పైన వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యల పట్ల కూడా అక్కడ ఎమ్మెల్యే కేసు వేయడం జరిగింది. ప్రధానంగా నిన్న ఏదైతే సూరత్ లోని కోర్టు అయితే వాదనలు విన్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. 2 ఏళ్ల జైలు శిక్ష విధానం ప్రకారం 1951 చట్టంలోని ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 8లో భాగంగా రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం అయితే ఏదైతే ప్రజాప్రతినిధులు కొనసాగుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అయితే వాళ్ళు పదవిలో కొనసాగడానికి వీల్లేదు. అలాగే వాళ్ళని పదవి నుంచి కూడా డిస్మిస్ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే దీని ప్రకారమే కూడా రాహుల్ గాంధీ పైన వేటు పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే రాహుల్ గాంధీ పైన వేటు పడంతో ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు నిరసన దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నుంచి చూడవచ్చు మనం ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ రోడ్ల పైన కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ప్రధాని మోడీ బొమ్మలు కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన ప్రభుత్వ బొమ్మలు డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితులు అయితే ఉంది. అయితే ప్రధానంగా దేశవ్యాప్తంగా నిన్న ఏదైతే ఈ ప్రకటన వెలువడించి కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అట్టుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇది కక్ష సాధింపులో భాగంగానే ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మోడీ ప్రభుత్వం కావచ్చు, కక్ష సాధింపులో భాగంగానే రాహుల్ గాంధీ పైన ఇలాంటి వేటు వేయడం జరిగింది. దీనికి అంతటి కారణం ఈ ప్రభుత్వమే. దీనికి కావాల్సి మోడీ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతోటి దేశవ్యాప్తంగా కూడా తన ఇమేజ్ సంపాదించుకున్నాడు. మోడీ ఏదైతే రాహుల్ గాంధీకి పెరుగుతున్న గ్రాఫ్ ని తగ్గించేందుకే మోడీ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్నటి చూడవచ్చు రోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ని బయటకు వచ్చి వాళ్ళు ఏదైతే నిన్న బ్లాక్ రోజుగా ప్రకటించుకున్నారు, ఈ బ్లాక్ డే రోజు కాంగ్రెస్ అంటే ఈ రోజు నుంచి ఏదైతే తన పదవికి వేటు వేసే వచ్చి కూడా అంటే దేశవ్యాప్తంగా ఈ రోజు నిన్న బ్లాక్ డే గా ప్రకటించి కాంగ్రెస్ నేతలంతా రోడ్ల పైన బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు రాహుల్ గాంధీకి సంబంధించి అంటే ఆయన 2019లో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఇలాంటి కేసుల పైన కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ పైన 5 కేసులు ఉన్నాయి. 5 కేసులు కూడా ఈ పరువు నష్ట దావా కేసులే నమోదయ్యాయని చెప్పొచ్చు. ఈ కేసులో భాగంగా ఈ ఒకటే వెలుగులోకి వచ్చింది. మిగతా కేసుల పైన కూడా విచారణ కొనసాగుతుందంటే బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ నేతలు ఆరోపిస్తుందో అవి అంతా వ్యాఖ్యలు కూడా ఇక్కడ బీజేపీ నేతలు ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తన ప్రకారం తను పని చేసుకుంటూ పోతుంది, దానికి మాకు బీజేపీ పార్టీకి సంబంధం లేదు. ఏదైతే రాహుల్
మోడీ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏదైతే కర్ణాటక ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీకి వేసిన కేసులో భాగంగానే ఈ రాహుల్ గాంధీ పైన కూడా వేటు అయింది, 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా చూడొచ్చు. ఏదైతే రాహుల్ గాంధీ పైన వేసిన కేసు రాహుల్ గాంధీ కూడా ఈ రోజు స్పందించడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ కూడా ఈ రోజు అయితే ఢిల్లీ వేదికగా పెట్టడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలో చూస్తే మోడీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇది తన పైన కేసును ఉసుగొల్పారు. అలాగే తను డిస్మిస్ కారణం కూడా బీజేపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే నేను పార్లమెంట్ లో అడిగిన దానికి సమాధానం ఇప్పటి వరకు అయితే రాలేదు. ఏదైతే మోడీ అదానికి సంబంధించిన కుంభకోణంలో తన పెట్టుబడులు 20,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, డబ్బు ఎవరిది నేను పార్లమెంట్ లో ప్రశ్నించాను. తన ప్రశ్నలకు కూడా ఎలాంటి స్పీకర్ సమాధానం ఇవ్వకపోగా పార్లమెంటు దాని నుంచి కూడా నేను లేఖ ప్రకారం కూడా అన్ని ఎవిడెన్స్ లతోటి అన్ని ప్రూఫ్లతోటి స్పీకర్ కి సమర్పించాను. దాని నుంచి కూడా ఇలాంటి స్పీకర్ నుంచి రాకపోవడం ఎక్కడైతే పార్లమెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన కూడా నేను నా పోరాటం అయితే ఆగది. అదానికి సంబంధించి అదానికి మోడీకి సత్సంబంధాలు ఉన్నాయి. మోడీ అదాని చేతుల్నే ఈ దేశం కొనసాగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం అదాని చేతుల్లో ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా నేను న్యాయ పోరాటానికి వెళ్తున్నాను, నా వైపు సత్యం ధర్మం ఉన్నాయి, నేను గాంధీ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను సవర్కర్ లాగా నేను క్షమాపణ అడగను, చెప్పించుకోను అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. నేను నా పోరాటం అయితే ఇప్పటితో ఆగదు, నా పోరాటానికి సంబంధించి కొనసాగుతూ ఉంది. నా జైల్లో వేసినా కూడా నా పోరాటం కొనసాగిస్తాను, నా పదవి పోయినా నా పోరాటం కొనసాగిస్తాను. అదాని విషయం తేల్చే వరకు కూడా నా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకురావచ్చు. ఏదైతే నిన్న ఢిల్లీ వేదికగా హై లెవెల్ మీటింగ్ అయితే నిర్వహించారు. కాంగ్రెస్ ఏఐసీసీకి సంబంధించిన ముఖ్య నేతలు అయితే హై లెవెల్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీ తన పదవి పైన వేటు వేయడం పట్ల ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, దీనిపైన ఎలా ముందుకు వెళ్ళాలని పైన కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. రైట్ హరీష్, ఇంకొకటి ప్రధానం చూసుకుంటే కాంగ్రెస్ వ్యతిరేకించడం లేకపోతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కానీ వాళ్ళు కానీ ధర్నా చేస్తున్న పరిస్థితి. కానీ ఇటువైపు నుంచి బీఆర్ఎస్కు సంబంధించి సీఎం కేసీఆర్ కానీ తర్వాత కేటీఆర్ కానీ స్పందించడం కూడా జరిగింది. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా చూడొచ్చు. మనము ఏదైతే రాహుల్ గాంధీ ఏదైతే వేటు పడ్డదో తన పదవి పైన వేటు పడ్డదో దీన్ని ప్రతిపక్షాలు అన్నిటికీ ఖండిస్తున్నారని చెప్పి ప్రధానంగా రాహుల్ కి మద్దతుగా ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ కావచ్చు మిగతా పార్టీలు అయితే రాహుల్ కి మద్దతుగా నిలుస్తున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ మన పార్టీలో మనకు ఎదురైతే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మోడీ ప్రభుత్వం పైన కూడా వాళ్ళంతా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మోడీ చేస్తున్న చర్యలు ప్రతిపక్షాలు తిప్పికొట్టే విధంగా కూడా మీతో పాటు మేము కలిసి వస్తామని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంతా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. దీని భాగంగానే కేసీఆర్ గారు నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ నేను రాహుల్ గాంధీ మద్దతుగా నిలుస్తాను, రాహుల్ గాంధీకి మద్దతుగా ఉంటాను. ఏదైతే మోడీ ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలాంటి దానికి తెరలేపుతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూడవచ్చు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక్కడ హై లెవెల్ మీటింగ్ లో కూడా ఇదే అంశం పైన కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా చెందిన అందరూ కూడా మూకుమ్మడి తన ప్రజలకు రాజీనామా చేసే యోచనలో అయితే కనిపిస్తున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటే వీధి నిరసనలు అలాగే న్యాయ పోరాటం పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో కూడా రేపు గాంధీ భవన్ ఏఐసిసి పిలుపు మేరకు రేపు గాంధీ భవన్ లో కూడా ఒకరోజు దీక్ష చేపట్టడం. ఈ దీక్షలో భాగంగా అంటే ఈ రోజు అయితే గాంధీ భవన్ లో ఇప్పుడు మాణిక్యరావు ఠాక్రే సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అంటే గంట సేపటి నుంచి కూడా ఈ సమావేశం నడుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాహుల్ ఇష్యూ పైన కొనసాగుతుందని చెప్పొచ్చు. రేపు అంటే రాహుల్ కి ఎలాంటి మద్దతు ఎలాంటి పోరాటం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనే దానిపైన కూడా మాణిక్యరావు ఠాక్రే కాంగ్రెస్ నేతలకు వివరిస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రధానంగా చూడవచ్చు నేను దేశవ్యాప్తంగా అయితే ఇక్కడ గ్రామ సమాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఈ రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ తన హైకోర్టుకు వెళ్ళాలా లేదా అనేది ఇష్యూ పైన కూడా ప్రధానంగా ఏఐసీసీ ఢిల్లీలో కూడా ఈ సమావేశం నిర్వహిస్తుంది. ఈ రోజు రాత్రి వరకు కల్లా ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో అధిష్టానం అనే దానిపైన ఈ రోజు రాత్రి వరకు తేలడం రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, మనం మహబూబ్ నగర్ వల్ల ఇప్పుడు అక్కడ చూసుకుంటే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే సిట్ దర్యాప్తు కొనసాగుతుందో, సిట్ అక్కడ ఒక ప్రశాంత్ రెడ్డి అనే ఒక ఉద్యోగిని ఈజీఎస్ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్నారు. ఏదైతే రేణుకా దంపతులు ప్రధానంగా ఉన్నారు, వారు 7.5 లక్షల రూపాయలకు ఒక ఒప్పందం కూర్చుకొని పేపర్ లీక్ చేసినట్లు, తన ఎగ్జామ్ రాసినట్లు, తనతో పాటు మరొక 2 యువకులు కూడా ఉన్నట్లు కూడా వార్త వస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉన్నారు సిద్ధంగా. మహబూబ్. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే ప్రధానంగా సిట్ అధికారులు మరో వ్యక్తిని అదుపులో తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. అయితే ఇప్పటికే గండీడు మండలం రెడ్డి తాండాకు చెందిన రేణుక, ప్రధాన నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయకుడు తో పాటు 6 మందిని అదుపులోకి అరెస్ట్ చేసిన పోలీసులు మరో వ్యక్తిని, ఈ రోజు ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. అయితే దీంట్లో భాగంగా ప్రశాంత్ రెడ్డి మరో 3, అంటే మొత్తం 4 ఉమ్మడి జిల్లాకు సంబంధించి 7,50,000 ఒక్కొక్కరు 7,50,000కు ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టు మనకు దర్యాప్తులో సిట్ అధికారులకు వెల్లడించినట్టు తెలిసింది. అయితే మొత్తం 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని పేపర్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం అంతా ఉంది. అయితే దీంట్లో భాగంగానే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీలో ఈ మొత్తం వ్యవహారంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా నిన్న శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటలకు సిట్ అధికారులు దీంట్లో ప్రధాన నిందితుడు రాజశేఖర్ ను విచారించిన సందర్భంలో పలువురు పేర్లు బయటికి వచ్చినట్టు తెలిసింది. దీంట్లో భాగంగానే నవాపేట, జడ్చర్ల నియోజకవర్గంలోని నవాపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ లో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డిని నేను శుక్రవారం సాయంత్రం అధికారులు అదుపులోకి తీసుకొని నవాపేట స్థానిక పోలీస్ స్టేషన్ తరలించి దాదాపు 7 నుంచి 8 గంటలు విచారించినట్టు మాకు తెలుస్తా ఉంది. అయితే ఈ విచారణలో భాగంగానే రాజశేఖర్ తో తాము 7 లక్షల, ఒక్కొక్కరం 7,50,000, అంటే దాదాపు నవాపేటకు సంబంధించి 2, తర్వాత ప్రశాంత్ రెడ్డి, మరి షాద్నగర్ చెందిన ఓ యువకుడితో సహా మొత్తం 4 కలిసి 30 లక్షలకు బేర్ కుదుర్చుకొని పేపర్ ను కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే ఎలక్ట్రిక్ సంబంధించిన పేపర్ ను వీళ్ళు కొనుగోలు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దాంట్లో భాగంగానే నవాపేట్ పోలీస్ స్టేషన్ లో ఈ ప్రశాంత్ రెడ్డిని 7 నుంచి 8 గంటల పాటు విచారించిన పోలీసులు మరిన్ని వివరాల కోసం అతన్ని శనివారం తెల్లవారుజామున 3:30కు హైదరాబాద్ తరలించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరికొందరు, ఈ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ లో మరికొందరు వ్యక్తమయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజశేఖర్, ఇంకొకటి అంటే ఇప్పుడు ఏదైతే దర్యాప్తు చేస్తుందో సిట్టు దర్యాప్తుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రావడం, ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి వచ్చినటువంటి పేర్లు ప్రధానంగా మరికొంతమంది పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందంటూ మనకి తెలిసినటువంటి సమాచారం కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో వీరు తీసుకున్నటువంటి ఎవరైతే విచారణ చేశారో వీళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుని మరికొంతమందిని కూడా భవిష్యత్తులో విచారించే అవకాశం, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే ఈ సిట్ అధికారుల విచారణ ఇంకా అయిపోలేదని మనం చెప్పవచ్చు. అయితే దాంట్లో భాగంగానే అంటే మెల్లమెల్లగా ఒకరి ద్వారా ఒకరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంతమంది ఇంకా ఉన్నారు, ఎంతమంది ఈ పేపర్ కొనుగోలు చేశారు, ఎంతమంది ఎన్ని లక్షల డబ్బులు వెచ్చించారు అనేది సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎవరైతే ప్రధాన నిందితుడు రాజశేఖర్ ఉన్నాడో అతన్ని దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దాంట్లో భాగంగానే ప్రశాంత్ రెడ్డితో పాటు మరో 3 కూడా వెలుగులోకి వచ్చారు ఈ సందర్భంలోనే. అయితే నిన్న శనివారం సాయంత్రం ఈ ప్రశాంత్ రెడ్డిని దాదాపు 7 నుంచి 8 గంటలు విచారిస్తున్న సమయంలోనే ఈ 3, అంటే నవాపేటకు సంబంధించి 2, షాద్నగర్ సంబంధించి ఓ యువకుని పేర్లు బయట పెట్టినట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే దాంట్లో భాగంగానే మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సిట్ అధికారులు ప్రశాంత్ రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలోనే వారితో సంతకాలు తీసుకొని ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించినట్టయితే మనకు తెలుస్తా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, ఇంకొక మనం ఖమ్మం వెళ్తే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి సమాచారం అందించడానికి గోవింద్ ఫోన్ లైన్లో మనకి లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇంకా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి పాస్టర్ల ఆత్మీయ సమయంలో ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. గోవింద్, చెప్పండి.
థ్యాంక్ యూ రాజశేఖర్. ఖమ్మం జిల్లాలో మొత్తం రోజు రోజుకి రాజకీయ సమీకరణలు బలంగా హీట్ ఎక్కుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు సత్తుపల్లి కానీ, మధిర కానీ, వైరా కానీ, ఖమ్మం, పాలేరు, ముఖ్యంగా చూసుకుంటే పాలేరు నియోజకవర్గంలో రోజు రోజుకి మాత్రం వేడెక్కుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం ఈరోజు ఒక సంచలనమైన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పాలేరు నియోజకవర్గంలో పోటీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఇటు తుమ్మల నాగేశ్వరతో పాటు ఇటు షర్మిల ఇలా అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి తమ్మినేని వీరభద్రం కూడా పోటీ చేశారని ఒక సమాచారం మాత్రం నడిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు మాత్రం కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేయడంతో మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని లేపిన పరిస్థితి కనిపించకపోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ వాడినే సరే నన్ను ఆదరించాలి, నేను గత 5 సంవత్సరాలు ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా నేను పాలేరు నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తున్నా, నన్నే గెలిపించాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎర్రజెండ పార్టీలో ఉన్న పార్టీ నాయకులు మాత్రం వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఇక్కడ స్థానాన్ని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన మాత్రం ఇప్పుడు పరిస్థితి కనిపిస్తుంది. నేను కష్టం వచ్చిన అనుకుంటానని చెప్పి కూడా కందాల ఉపేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కానీ అదేవిధంగా ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఒక అలజడి రేపని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం రాజకీయ సమీకరణలు మాత్రం రోజు రోజుకి మాత్రం ఈటెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రధానంగా చూసుకున్నట్టయితే పాలేరులో మాత్రం ఎవరు పోటీ చేస్తారనేది మొత్తం ఒక ఆసక్తి రేపుతున్న పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి ఈసారి సిట్టింగ్ స్థానం ఉంటుందా లేదా అని కూడా అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసినట్టయితే కేసీఆర్ ఎవరైతే జిల్లాలో ఓడించారో, జిల్లా నుంచి ఎవరైతే మంచిగా పనిచేస్తారో వారికే ఉంటుందని సముచిత స్థానం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో మాత్రం సిట్టింగ్లో కొంతమందికి అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో మాత్రం కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం తమకు తప్పనిసరిగా సీటు వస్తుంది, నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, నాకు ప్రజలు ఆశీర్వదించాలి, రాబోయే రోజుల్లో కూడా నేను ఎలాంటి సహాయం చేస్తాను, ఒక పేదల్లో కానీ పేద విద్యార్థులు కానీ అదే పేదలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అనేక మందికి నేను సహాయం చేస్తాను, నా ఇంటికి వచ్చి తలుపు తడుతుంది తప్పనిసరిగా ఏదో ఒక సహాయం చేసేవాడిని నేను, కాబట్టి తప్పనిసరిగా నన్ను గెలిపించాలి, నాకెళ్ళి అందరూ చూడాలి, ఈసారి ఎట్టైనా సరే నేను పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే నిన్న నేలకొండపల్లి మండలంలో ఇటు సిపిఐ పార్టీ సమావేశం నిర్వహించింది. ఏదైతే జన సమీకరణాన్ని అనే యాత్ర కొనసాగించింది. ఈ నేపథ్యంలో అక్కడికి నామ వచ్చిన నేపథ్యంలో మాత్రం తమ్మినేని వీరభద్రం మాత్రం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. రానున్న రోజుల్లో మాత్రం తప్పనిసరిగా అధికారం కేసీఆర్ అవకాశం ఇస్తే మాత్రం పాలేరు నుంచే పోటీ చేస్తారని అందరూ తనను ఆశీర్వదించాలని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ కొంచెం టెన్షన్ మాత్రం లేకుండా ఈ నేపథ్యంలో మాత్రం కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం కీలక వ్యాఖ్యలు చేయడంతో మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తే పాలేరు నియోజకవర్గంగా ఒక సంచలనం ఎందుకు పోటీ చేసినా సరే ఒక కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎవరికి సీటు తెలియాల్సిన పరిస్థితి. ఒకవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీ చేస్తారని ఒక సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన శైలిలో ట్రబుల్ షూటర్ హరి రంగంలోకి దింపి తప్పనిసరిగా ఉండాలని చెప్పి తమ సేవలు తప్పనిసరిగా ఉండాలని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో మాత్రం ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా పాలేరు నుంచి పోటీ చేసేందుకు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు షర్మిల కూడా నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తా, నేను రాజశేఖర్ ఉన్న టైంలో ఎంతో మంది ఆదుకుని రోజుల్లో కూడా నేను పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసి ఇక్కడ ప్రజల్ని ఆదుకుని చెప్పి కూడా వైఎస్ షర్మిల చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాలేరు నుంచి మాత్రం ఎవరు గెలుస్తారనేది, ఎవరు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోవింద్. ఇక మనం మెదక్లో చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు కలం రేపుతున్న పరిస్థితి. ఒకటే కార్యాలయంలో దాదాపుగా 2 రోజుల పాటు అనిస దాడులు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా డిఈఓ నాంపల్లి రాజేష్ అక్కడ రెడ్డిగా పట్టుబడిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి సమాచారం అందించడానికి మా మెదక్ ప్రతినిధి సునీల్ సిద్ధున్నారు. సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడు తీవ్ర కలకలం రేపాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏసీబీ దాడులు 2వ రోజు కూడా సంగారెడ్డి పట్టణంలో కొనసాగుతున్నాయి. పట్టణంలోని
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే రామచంద్రాపురం మండలంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు ఎన్ఓసి ఇచ్చేందుకు డిఈఓ నాంపల్లి రాజేష్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ 1,10,000 రూపాయలను డిమాండ్ చేయడం జరిగింది. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో మొదటి విడతగా డిఓ నాంపల్లి రాజేష్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ 50,000 తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో 50,000 ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు సదరు ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ఈ ఘటన నిన్న జరిగింది. అయినప్పటికీ నిన్న వెంటనే డిఓ నాంపల్లి రాజేష్ కు చెందిన హైదరాబాద్ లో ఉన్న ఇళ్లలో సైతం, బంధువుల ఇళ్లలో సైతం ఒక్కసారిగా ఏసీబీ దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ రెండో రోజు ఈ రోజు కూడా ఏసీబీ అధికారులు డిఈఓ కార్యాలయంతో పాటు నాంపల్లి రాజేష్ కు చెందిన ఇళ్లలో, బంధువులకు సంబంధించిన ఇళ్లలో కూడా ఏసీబీ దాడులు కొనసాగుతుండడం ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పవచ్చు. జిల్లా శాఖ అధికారి ఒక్కసారిగా పట్టడం రైట్ రైట్ మనం చూస్తున్నాం కదా అక్కడ సంబంధించి డిఓ అధికారులు జిల్లా వ్యాప్తంగా రైట్. ఇప్పుడు మనం రెండో అయితే రోజు సిగ్నల్ కట్టడం ఉంది. మనం నిర్వహించడం మాత్రం నెక్స్ట్ చూసుకుంటే రైట్ సునీల్ జిల్లాలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. సునీల్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన అనంతరం డిఓ నాంపల్లి రాజేష్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణను ఏసీబీ అధికారులు రాత్రి అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి రిమాండ్ జడ్జి. ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా ఏసీబీ దాడులు కొనసాగిస్తున్నారు. కార్యాలయం లోపల పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి ఫైల్ ను కూడా వారు పరిశీలిస్తున్నారు. మరోవైపు జిల్లాకు సంబంధించిన ఏసీబీ అధికారులతో పాటు అదనపు ఏసీబీ అధికారులు డిఓ కార్యాలయానికి వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లో వెల్లడిస్తామని చెప్పి ఇప్పటికే ఏసీబీ అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా మరింత మందిని ఏమైనా అంటే దీనికి సంబంధించి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి రామకృష్ణకి సంబంధించి కూడా. సో ఇంకా ఏదైతే దాడులు జరుగుతున్నాయి మరికొన్ని రోజులు అంటే ఈ రోజు జరిగినటువంటి దాడులు పూర్తి అంశాలు చూసుకుంటే సమాచారం ఇంకేమైనా ఉందా? అయితే ఇద్దరు అధికారులు సంగారెడ్డికు నిజామాబాద్ లో పనిచేయడం జరిగింది. నిజామాబాద్ లో కూడా చాలా అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అదే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన నేపథ్యంలో ఆయన సంగారెడ్డికి బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యం ఇక్కడ కూడా ఆయన తీరు మార్చుకోలేదు, అవినీతికి పాల్పడుతూ రెడ్ హ్యాండ్ గా దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలో తన ఏజెంట్ గా మాత్రం జూనియర్ రామకృష్ణ ఆయన నియమించుకోవడం జరిగింది. ఏ లావాదేవీ అయినా రామకృష్ణ చేతుల ద్వారాగానే ఆయన డిఓ నాంపల్లి రాజేష్ వ్యవహారాన్ని నడిపే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ప్రైవేట్ పాఠశాలకు ఇచ్చిన యూనివర్సిటీలో ఎలాంటి అవినీతి జరిగిందా, లేదంటే ఇటీవల విద్యా సంవత్సరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సంగారెడ్డి జిల్లాలో కూడా అనేక నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది, వాటి అనుమతుల్లో ఏదైనా అవినీతి జరిగిందా, లేదంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అదే ప్రభుత్వ పాఠశాలకు స్కూళ్ల నిర్వహణ కానీ ఇతర ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా బడ్జెట్ ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అంశంలో కూడా ఎలాంటి అవినీతి జరిగిందా, మొత్తం డిఓ నాంపల్లి రాజేష్ సంగారెడ్డికి డిఓగా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి నిన్నటి వరకు జరిగిన మొత్తం వ్యవహారం మీద ఆగుతున్నారు ఏసీబీ అధికారులు. ఎక్కడైనా ఇంకా అవినీతి జరిగిందా అనే సమాచార అధికారులకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు డిఓ కార్యాలయంతో పాటు డిఓ నాంపల్లి రాజేష్ కు చెందిన బంధువులు ఆయన సొంత ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆయన చేసిన వ్యవహారానికి సంబంధించి ప్రతి ఫైల్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు అనుమానం వచ్చిన అందరితో కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ఇట్. మనం భద్రాద్రి కొత్తగూడెం దగ్గరికి వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో తీసుకుంటే మున్సిపల్ సమావేశాలకు కౌన్సిలర్లు గైహాజరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజా సమస్యలపై అక్కడ వినిపించాల్సినటువంటి వాణి సందర్భంలో అక్కడ రాకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక 14 మంది దాదాపుగా గైహాజరయ్యారు. దీనికి సంబంధించి ప్రజలు కూడా వారిని అక్కడ నుంచి డిస్మిస్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి.
థ్యాంక్ యూ రాజశేఖర్. పట్టణాల అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మున్సిపాలిటీలలో ఈ పాలకులు సమావేశాలను అయితే అపహాస్యం చేస్తున్నారని కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క మున్సిపాలిటీలలో ఉన్నటువంటి పాలకులు ఏదైతే ఈ మున్సిపాలిటీలకు జరగాల్సిన సమావేశాలను అయితే గైర్హాజరవుతూ విమర్శల పాలవుతున్నట్లయితే చూడొచ్చు. ముఖ్యంగా మనం భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ఇల్లందు మున్సిపాలిటీలో అత్యంత ముఖ్యమైనటువంటి బడ్జెట్ సమావేశానికి సుమారు మున్సిపాలిటీకి చెందినటువంటి 14 మంది కౌన్సిలర్లు కూడా గైర్హాజరైనట్టుగా చూడొచ్చు. అయితే ఈ యొక్క 14 మంది కూడా స్వపక్షం, అంటే ఇప్పుడు ఇల్లందులో మనం చూసుకుంటే అధికార పక్షానికి స్వచ్ఛమైనటువంటి ఆధిక్యత ఉంది. అంటే 22 మంది అధికార పక్షానికి చెందినటువంటి కౌన్సిలర్లు ఉండగా ఒకరు సిపిఎం, మరొకరేమో న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితే ఉన్నారు. అయితే ఈ యొక్క అధికార పక్షంలో ఉన్నటువంటి ఈ ఏదైతే వారి మధ్య ఉన్న ప్రపంచాల దీంతో వీరు ఈ 14 మంది కూడా ఈ యొక్క సమావేశాలకి అటెండ్ కాని పరిస్థితి అయితే నెలకొంది. కొద్ది రోజుల క్రితం మనం ఇల్లందు మున్నటిలో చూసుకుంటే ఏదైతే చైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై ఈ యొక్క కౌన్సిలర్లు అందరూ కూడా అసమ్మతి గలం వినిపించిన నేపథ్యంలో ఈ యొక్క పంచాయతీ వరంగల్ పల్లారాజేశ్వర రెడ్డి సమక్షంలో సమసినట్లుగా కూడా మనం చూసాం. అయితే ఈ పరిస్థితుల్ని చూసుకుంటే ఏదైతే ముఖ్యమైనటువంటి బడ్జెట్ సమావేశానికి కూడా ఈ 14 మంది గైర్హాజరు అయిన దాన్ని బట్టి చూసుకుంటే ఇంకా ఆ ఒక అసమ్మతి అనేది సమసిపోలేదని అధికార పక్షంలో లుకలుకలైతే ఇంకా బయటపడినట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క సమస్యను తీర్చడానికి ఇల్లందు శాసనసభ్యురాలు ఏదైతే హరిప్రియ అనేక మార్లు ప్రయత్నించినప్పటికీ వీరైతే ఇంకా సమస్యలు చూడొచ్చు. అయితే ఈ యొక్క మన పల్లారాజేశ్వర రెడ్డి ఈ సమస్యను కొలికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ యొక్క 14 మంది అసమ్మతి కౌన్సిలర్లు అయితే ఈ యొక్క పార్టీ కార్యక్రమాల్లో అయితే యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ఏదైతే ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలు అదే విధంగా ప్రతి నెలకోసారి నిర్వహించే సమావేశాలకైతే అనేక మంది, అంటే ఇప్పుడు ఈ 14 మంది బడ్జెట్ సమావేశానికి రాలేదు, అదే విధంగా ప్రతి నెలకొక్కసారి నిర్వహించేటట్టు ఇల్లందు సమావేశాల్లో అయితే ఈ యొక్క కౌన్సిలర్లు అనేక మంది కూడా అటెండ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి నెల నిర్వహించే ఈ యొక్క సమావేశకి మున్సిపాలిటీలో సుమారు ఒక 5 నుంచి 15 సార్లు కూడా అటెండ్ కానటువంటి కౌన్సిలర్లు కూడా. అదే విధంగా ఈ యొక్క ఇంతకు ముందు చూసుకుంటే, అంటే ఇంతకు ముందు మున్సిపాలిటీ చట్టాల ప్రకారం చూసుకుంటే వరుస మూడు ఈ యొక్క సమావేశాలకి హాజరు కానటువంటి కౌన్సిలర్ పై అనర్హత వేటు అయితే పడే అవకాశం అయితే ఉండేది. కానీ కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ చట్టాల ప్రకారం ఏదైతే ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నీటికి సంబంధించింది, అదే విధంగా పచ్చదనానికి సంబంధించింది, పారిశుద్ధ్యానికి సంబంధించి, వీధి లైట్లకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే పెట్టినట్లయితే అప్పుడు ఈ యొక్క కౌన్సిలర్లపై అనర్హత వేటు వేసే అధికారం జిల్లా కలెక్టర్ అయితే సంక్రమించింది. కానీ ఈ యొక్క 3 సార్లు ఏదైతే అటెండ్ కాని కౌన్సిలర్లపై ఈ యొక్క అనర్హత వేటు వేసే అవకాశం అయితే ఇప్పుడు అధికారులకైతే లేకపోవడంతో ఈ యొక్క కౌన్సిలర్లు అందరూ కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మున్సిపల్ కౌన్సిలర్లకు అంటే వీరికి ఇచ్చే గౌరవ వేతనం అనేది ప్రభుత్వం అయితే గణనీయంగా చూసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క సమావేశానికి ఈ యొక్క మున్సిపల్ కౌన్సిలర్లకు 3,250 రూపాయలు ప్రభుత్వం తరపున గౌరవ వేతనం అందిస్తున్నారు. అదే విధంగా చైర్పర్సన్ కు 15,600 రూపాయలు, అదే విధంగా కోఆప్షన్ సభ్యులకు 3,250 రూపాయలు. రైట్. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 3 సార్లు ఎవరైతే గైర్హాజరయ్యారో వారికి పాత మున్సిపల్ చట్టాల ప్రకారం అనర్హత వేలను కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా దీనికి కారణం అంటే ఇంత 14 మంది హాజరవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంది, దానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఈ 14 మంది కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి అసెంబ్లీ కౌన్సిలర్లు మాత్రమే. అంటే మనం రీసెంట్ గా చూసుకుంటే ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి 14 మంది కౌన్సిలర్లు కూడా అక్కడ ఉన్న చైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఈ యొక్క కౌన్సిలర్లతోటి సఖ్యతగా మెలగట్లేదని, అదే విధంగా ఆయన ప్రవర్తన బాలేదన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వారైతే అనుమతిని ప్రపోజ్ చేసే పని చేస్తే జిల్లా కలెక్టర్ అయితే ఆ యొక్క దానిని స్వీకరించకపోవడంతో అదే కలెక్టర్ ఆఫీస్ లో వీరు నిరసీక్షకు కూడా దిగారు. అయితే ఇటు నుంచి ఇటు అంటే వీరు క్యాంపు కూడా వెళ్ళిపోయి ఆ ఒక ఇల్లందు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులలో కూడా తిరగని పక్షం అయితే ఉంది. అయితే ఈ యొక్క తిరగనేప్పుడు కూడా ఏదైతే ఎమ్మెల్యే ఉందో ఎమ్మెల్యే హరిప్రియ అయితే ఆ వార్డులలో అభివృద్ధి పనులు కుంటుపడకుండా ఆమె డైరెక్ట్ గా ప్రజలతో మమేకమై అక్కడి ఉన్న అభివృద్ధి పనులను అయితే సజావుగా సాగే విధంగా చూసుకుంది. అయితే వీరందరూ కూడా అధికార పక్షానికి చెందిన వారే. ఇప్పుడు ఉన్న
అదే ఈ యొక్క గొడవ అనేది సమస్యనట్లే అందరూ భావించారు అవి. కానీ ఏదైతే ముఖ్యమైనటువంటి ఇల్లందు మున్సిపాలిటీలో ముఖ్యమైనటువంటి బడ్జెట్ సమావేశంలో ఈ యొక్క కౌన్సిలర్లు అయితే అటెండ్ కాకుండా వారి వార్డులలో ఉన్న సమస్యల్ని అధికార వర్గానికి ఇది చెప్పకపోవడంతో అక్కడ ఉన్న సమస్యలు అయితే అదే విధంగా ఉన్నట్టు చూసుకోవచ్చు. అయితే దీని అంతటిపై కూడా ప్రజలైతే విమర్శిస్తున్న పరిస్థితులు అయితే చూసి రాజశేఖర్. అప్డేట్స్ నవీన్. ఇక రైట్, మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో చూసుకుంటే కొండగట్టు ఏదైతే అంజన్న ఆలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆలయం, గతంలో కేసీఆర్ కూడా పర్యటించినటువంటి సందర్భం ఉంది. అయితే అక్కడ ప్రసాద వివాదం ఒకటి ఇప్పుడు మనకి నడుస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. నాణ్యత లోపం ఉన్నటువంటి, నాణ్యత లేనటువంటి ప్రసాదాన్ని ఇస్తున్నారు, దొడ్డు బియ్యంతో పులిహోర చేస్తున్నారని చెప్పి ఒక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. సుప్రసిద్ధ దేవాలయమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇటీవల వార్తల్లో నిలుస్తుంది. గత నెలలో దొంగతనం చోరీ కేసులో పెద్ద ఎత్తున వెండి నగలతో మాయమవడము అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా అప్పుడు వార్తల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తదనంతరం కొద్ది రోజుకే మళ్ళీ చోరీ ఘటనలు, ఏదైతే భక్తుల కాటేజీల్లో దొంగలు స్వైర విహారం చేసి వాళ్ళ నగదు, బంగారు ఆభరణాలు, పర్సులు, సెల్ ఫోన్లు చోరీ చేసిన ఘటన ఇటీవల జరిగింది. తాజాగా ఈ రోజు మరొక వివాదాస్పదంగా మారింది. కొండగట్టు దేవాలయంకి పెద్ద ఎత్తున భక్తులు తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. నిన్ననే జరిగిన హుండీలకి 22 రోజులకు గాను హుండీ లెక్కింపు దాదాపు 50 లక్షల రూపాయలు హుండీలో సమకూరగా విదేశీ కరెన్సీ 45 విదేశీ కరెన్సీ కూడా బంగారు ఆభరణాలతో సహా హుండీ జమ అయ్యింది. కాకపోతే ఇందులో పాలక మండలి నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఈ రోజు కొండగట్టు దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అందులో ఒక మంచిర్యాలకు చెందిన, మనం విజువల్ లో చూడొచ్చు, మంచిర్యాలకు చెందిన భక్తుడు దొడ్డు బియ్యంతో పులిహోర ప్రసాదాన్ని ఇవ్వడం ఏంటి భక్తులకి? కొండగట్టు సుప్రసిద్ధ దేవాలయం, ఇంత మంచి దేవాలయంలో ఇలాంటి ప్రసాదం అందించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే కాకుండా లడ్డు కూడా నాణ్యత లోపము ఉంది అంటూ తను అసహనం వ్యక్తం చేశాడు. ఏదైతే క్వాలిటీ లేకుండా అధికారులు ఇలాంటి చర్యలు, అంటే దేవాలయానికి పెద్ద ఎత్తున రాబడి ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల దొడ్డు బియ్యంతో ప్రసాదం చేసి పెడుతున్నారని చెప్పేసి భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు. ఇంతేకాకుండా దేవాలయాల్లో కనీస వసతులు, ఏదైతే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో పుష్కరిల్లో నీళ్ల సదుపాయం గాని, తాగునీటి సదుపాయం గాని ఇవి కూడా ఏవి సరిగా లేవు అంటూ భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు రాజశేఖర్. రైట్ శ్రీకాంత్, ఇంకొక అక్కడ చూసుకుంటే ప్రధానంగా దీనిపైన ఏదైతే భక్తులు ఆరోపణలు చేశారో ప్రసాదానికి సంబంధించినటువంటి విషయం పైన అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైనా స్పందించారా? దానికి సమాచారం ఏమైనా ఉందా? ఇంకా అధికారులు ఎవరు స్పందించలేదు రాజశేఖర్, వేచి చూడ. అయితే ఇటీవల దొంగతనాల నేపథ్యంలో కొండగట్టు ఆలయము వార్తల్లోకి ఎక్కింది. అయితే కొండగట్టు ఆలయ అధికారులు, ఈవో, మిగతా సిబ్బంది, పాలక మండలి సిబ్బంది ఎవరైనా కాస్త పట్టించుకుంటే బాగుంటది, ప్రభుత్వం దృష్టికి, దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాలి, ఇక్కడ ఉన్న సమస్యల్ని ఏకరువు పెట్టాలి అని చెప్పేసి ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఆలయ అధికారులు ఇప్పటివరకు ఇలాంటి స్పందన అయితే లేదు. వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, ఈ విషయంలో నాణ్యత లోపాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే మళ్ళీ ఏదన్నా మార్చుకుంటామా అని వాళ్ళు ఏమన్నా పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అనేది ఆలయ అధికారులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇక మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లు ప్రారంభించినటువంటి మహమ్మద్ అలీ మనం వార్త వింటున్న సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. రాజశేఖర్, మొత్తానికి చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి అడవి ప్రాంతంలో కూడా టన్నులను మొత్తం ఒకేసారిగా 4 టన్నులను అధునతమైన పద్ధతిలో, అధునతమైన ఆ నైపుణ్యంతో కూడా అక్కడ మా నక్సలైట్లు ప్రభావితం ప్రాంతం కాబట్టి నూతన పద్ధతిలో కూడా ఆ టన్నులు 4 పోలీస్ స్టేషన్లు ఏకదాటిగా నిర్మించి ఇవాళ ప్రారంభోత్సవానికి కూడా హోంశాఖ మంత్రి అయిన మహమ్మద్ అలీ గారు కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి చూసుకుంటే అక్కడ 4 స్థానాలను కూడా, అంటే
ఇప్పుడు మొగుళ్ళపల్లి, టేకులపల్లి, కాళేశ్వరము, పల్లెమెర గ్రామాలలో, పల్లెమెర మండలాల్లో కూడా అద్భుతమైన స్టేషన్లు నిర్మించారు. సుమారుగా ఒక తానకు చేసి 2,50,00,000 ఖర్చుతోని కూడుకున్నదని చెప్పొచ్చు. కానీ మొత్తానికైతే చూసుకుంటే ఎక్కడ లేని విధంగా కూడా పోలీసు శాఖకు సంబంధించిన నిధుల నుంచి 700 కోట్ల రూపాయల నిధుల నుంచి కూడా వీటికి కేటాయించాలని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి మొహమ్మద్ అలీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడుతోంది. అడవి ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ప్రజల కొరకు మావోయిస్టులకు ప్రాబల్యం కాకుండా ఎప్పటికప్పుడు మావోయిస్టులను కానీ, ఈ వివిధ విప్లవ గ్రూపులను కానీ ఏరువేయడానికి ఈ స్థానాలు నిర్మించాము. పోలీసులకు, ప్రజలకు వారధిగా ఈ స్టేషన్లో ఉన్న పోలీసులు పనిచేస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక నెక్స్ట్ మనం నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడే గులాబీ బాస్ ఇప్పటికే ప్రతి ఏరియాలో కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా నియోజకవర్గం సంబంధించి అందరినీ కూడా ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళకి అందరూ ఒక తాటిపైకి తీసుకొచ్చే సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనంలోనే సంక్షేమ పథకాలు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఎలాగని కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి తమ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు నాయకులు, అదేవిధంగా అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక చోట చేర్చి అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చేందుకు రానున్న రోజుల్లో ఎలక్షన్లు దగ్గర వస్తున్న కొద్దీ వారందరినీ కూడా మమేకం చేసి ఈ 9 సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ప్రజలందరికీ చేరవేయాలని, అదేవిధంగా ప్రతి ఇంటింటికి మన యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పథకాలందరినీ కూడా వివరించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు తమ ఎమ్మెల్యేలు తమ యొక్క నియోజకవర్గాల్లో సమ్మేళనాలు నిర్వహిస్తూ అందరినీ ఒక చోట చేర్చి భోజనాలు పెట్టి వారందరితో కూడా మమేకం అవుతున్నారు ఎమ్మెల్యేలు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న యొక్క ఆత్మీయ సమ్మేళనానికి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఈ రోజు నాగార్జున సాగర్ తో పాటు నగర్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే నోములత్ బాగ్, నగర్కల్ స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పాల్గొన్నారు. ఈ యొక్క నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సమావేశాలకు హాజరైన వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, 9 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మనం ప్రజలందరికీ చేరవేసినటువంటి పథకాలన్నీ కూడా వివరించాలని, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తెలంగాణకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా వివరించాలని కూడా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ ని, ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి నిధులు కానీ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించలేదని కూడా ఆరోపిస్తుండడం జరిగింది. అదేవిధంగా ఈ 9 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క ఇంటికి చేరువయ్యేలాగా పథకాలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందో ఆ పథకాలన్నిటి కూడా వివరించి రానున్న ఎలక్షన్ సమయంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ఈ పథకాలన్నిటిని వివరించడంతో పాటు ఎక్కడైతే అసంతృప్తి ఉన్నారో, పార్టీ పట్ల కొంత కోపంగా అదేవిధంగా దూరంగా ఉంటున్నారో వారందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వారికి పార్టీ పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వారికి ఒక అసంతృప్తిని కూడా చల్లారి విధంగా వారితోటి మంతనాలు చెప్పి వారందరినీ కూడా వారికి రానున్న కాలంలో పార్టీ భవిష్యత్తు ఉంటుంది, మీకు కూడా రానున్న కాలంలో అందరికి కూడా మంచి పదవులు లభిస్తాయనే ఒక ఆశతోటి కూడా వారందరినీ చేరదీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న యొక్క సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు కూడా సంసిద్ధమై ఉన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ తో పాటు నకరికల్ నియోజకవర్గాల్లో ఆత్మీయులు ఇప్పటికైతే ఈ రోజు వరకు అయితే పూర్తయ్యాయి. మీ నియోజకవర్గాల్లో కూడా ఈ 2-3 రోజుల్లో అంతటా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ మేళాలను నిర్వహించి ప్రతి ఒక్కరికి ఈ యొక్క దిశానిర్దేశం చేయనారు. రాజశేఖర్, చూసుకుంటే ఇటువైపు నుంచి బీజేపీ ఏదైతే కొన్ని పథకాలు గ్రామీణ స్థాయిలో ఇస్తుందని చెప్తున్నట్టు దాన్ని కూడా ఈసారి ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు జనాలకు తీసుకెళ్లి కేవలం అంటే ఎన్నికలనే అజెండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని అనుకోవచ్చు మనం. ఇది తప్పనిసరిగా ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగానే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమ్మేళనాల ద్వారా 9 సంవత్సరాల పాటు ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు అందించిండో అదేవిధంగా
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ విధ అట్లా అన్యాయం చేసిందో వారంటింటిని వివరించడమే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా నియోజకవర్గంలో ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ లో ఎవరైతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు, అసంతృప్తులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక చోటుకి తెరిచి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారందరికీ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని, మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అందరి సమస్యలు కూడా తీరుతాయని, అందరు కూడా పదవులు లభిస్తాయని కూడా చెప్పి వారందరూ కలిసి భోజనాలు చేసి అందరినీ కూడా ఆత్మీయ పలకరింపుల పేరుతో అందరినీ ఒకే చోట చేర్చడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతో పాటు వచ్చిన అందరికి కూడా ఈ 6 నెలల కాలంలో ప్రతి ఇంటికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వివరించని, తెలంగాణకు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అన్యాయాన్ని వివరించాలని ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి మరింత చేరువయ్యేందుకే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక మనం నెక్స్ట్ ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో చూసుకుంటే గతంలో కూడా మనం చూస్తున్నాం నిర్మల్ జిల్లాలో ఉపాధి హామీ పనులకు సంబంధించి నిధులు దోపిడీ జరిగిందని కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితి ఉంది. చే పనులకు లక్షల్లో అక్కడ లెక్కలు చూపిస్తున్నటువంటి అధికారుల పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అక్కడ నుంచి సత్యనారాయణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఏవైతే ఉపాధి హామీ పనులు ఉన్నాయో, ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు, తర్వాత భారీగా అక్రమాలు బయటపడుతున్నాయి. అయితే గత 4 రోజుల సామాజిక తనిఖీ బృందాలు చేపడుతున్నటువంటి యొక్క ఈ తనిఖీల్లో భాగంగా ఎక్కడెక్కడైతే ఉపాధి హామీ పనులు జరిగాయో ఆయా పనులకు సంబంధించినటువంటి యొక్క తనిఖీలు గ్రామాల వారీగా, అంటే ఖానాపూర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో కూడా ప్రతి గ్రామాన గడప గడపకు వెళ్లి కూడా వాళ్ళు సామాజిక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రధానంగా అయితే ఏదైతే ఖానాపూర్ మండలంలోని బావాపూర్ అనేటటువంటి ఒక గ్రామం ఉందో ఆ బావాపూర్ గ్రామంలోని చెరువుకు సంబంధించి, అంటే చెరువు కట్ట వేసినట్టుగా, అసలు అక్కడ చెరువు కట్టే లేదని చెప్పేసి ఆ ఉపాధి హామీ సర్వేల్లో తేలింది. అక్కడ చెరువు కట్ట లేకున్నప్పటికీ కూడా ఆ చెరువు కట్ట వేసినట్టుగా ఆ ఉపాధి హామీ ఆ పనుల్లో చూపించి, అంటే తప్పుడు మస్టర్లు వేసి తప్పుడుగా అక్కడ పనులు జరిగినట్టుగా, అంటే చేయని పనులకు చేసినట్టుగా బిల్లులు సృష్టించి దాదాపు 15 లక్షల రూపాయల వరకు కాజేసినట్టుగా సర్వేలో బయటపడింది. అయితే ఇదొక్కటే కాకుండా అదే మా మండలంలోని మరికొన్ని గ్రామాల్లో కూడా అసలు పనులే జరగకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధి హామీ కూలీలకు కొంత మస్టర్లు వేసి, అంటే తప్పుడుగా పనులకు తీసుకున్నట్టుగా లెక్కల్లో చూపించి సగం బేరాన, అంటే ఏవైతే వాళ్ళ ఉపాధి హామీ బిల్లులు వస్తాయో, బిల్లులు వచ్చిన తర్వాత నీకు సగం నాకు సగం అన్న చందంగా అక్కడ ఉన్నటువంటి ఒక టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా తప్పుడు మస్టర్లు వేసి ఉపాధి హామీ నిధులను అక్రమంగా కాజేస్తున్నట్టుగా అక్కడ నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి మండలంలోని చందు నాయక్ తండ, అదే విధంగా కొత్తపేట, ఈ 2 గ్రామాల్లో కూడా ల్యాండ్ లెవెలింగ్ పనులు జరిగినట్టుగా కూడా ఆ బిల్లులు సృష్టించారు. కానీ అక్కడ అసలు ఆ పనులే జరగలేదని చెప్పేసి అక్కడ గ్రామస్తులు చెప్పడం, ఆ తర్వాత సామాజిక తనిఖీల్లో ఇది బయటపడడం, అంటే ఇదంతా కూడా మొత్తంగా అక్కడ ఇప్పటికీ, అంటే ఆ ఉపాధి హామీలకు సంబంధించి ఆ ఖానాపూర్లో, అంటే ఈ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రధానంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఆ ఖానాపూర్ మండలంలోని ఈ యొక్క గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి అక్రమాలు బయటపడడం ఆ కలకలం రేపు. అక్కడ స్థానికంగా వీటికి సంబంధించినటువంటి ఒక తనిఖీల్లో భాగంగా గ్రామాలు, మండల సభలు ఏర్పాటు చేసి అధికారుల దృష్టికి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నియమాలకు పాల్పడ్డారో, తప్పులు చేశారో వాళ్ళను సస్పెండ్ చేసి ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందన్నటువంటి ఒక చర్చలు అక్కడి నుంచి బయటపడుతున్నాయి. అంటే మొత్తంగా ఎవరైతే ఉపాధి హామీ అక్రమాలకు పాల్పడ్డటువంటి ఒక అధికారులను గ్రామ సభల్లో వాళ్ళను అధికారులపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తున్నారు. తిరిగి మళ్ళీ అదే అధికారులను తిరిగి విధుల్లోకి నియమించి మళ్ళీ అవే తప్పులు జరుగుతున్నటువంటి ఒక వాద అక్కడ గ్రామంలో ప్రధానంగా వినపడుతుంది ఖానాపూర్లో. అయితే వీటికి సంబంధించినటువంటి యొక్క చర్యలకు సామాజిక తనిఖీ బృందాలు అయితే అధికారులకు నివేదికలు సమర్పిస్తున్నట్టుగా సమాచారం అందుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.
నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్తే నిజామాబాద్లో చూసుకుంటే ఇసుక మాఫియా మన గతంలో కూడా అమ్మా న్యూస్లో చాలా వరకు మనం దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది. మాఫియా జరుగుతున్న వైపు జూదం ఉంటే మరోవైపు మట్టి మాఫియా జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పట్టపగలు కూడా ఈ మాఫియా కూడా కొనసాగిస్తున్నట్టుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే కామారెడ్డి జిల్లాలో అయితే ఇసుక మాఫియా అయితే చెలరేగిపోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. చాలా రోజుల నుంచి కూడా ఈ ఇసుక మాఫియా ఎక్కడికక్కడ కూడా బీర్కూర్, ఏదైతే కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో అయితే ఇసుకకు సంబంధించినటువంటి క్వారీలు ఉన్నాయి. క్వారీల నుంచి కూడా ఇక మాంజీరా నది పరివారిక ప్రాంతం కావడంతో కూడా ఇసుక గంగమ్మ తల్లి అయితే ఇసుకకి ఎక్కడ కొదవలేని విధంగా అయితే అక్కడ బీర్కూర్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇసుక దారులు ఏదైతే ఇసుక సంబంధించినటువంటి ఇక్కడ బొరం గారి ఇక్కడ ఇసుక సంబంధించినటువంటి దీనికి పెట్టరేగిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కబ్జాదారులు ఏదైతే ఇసుకకు ఇదే అదునుగా చూసుకొని కూడా ఇక్కడ ఏదైతే రాత్రి వేళల్లో టిప్పర్లు తీసుకుపోవడము, తర్వాత బులెరో వాహనాల్లో తీసుకుపోవడము, ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా రోజులుగా జరుగుతున్నా కూడా ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు కూడా గ్రామాలలో అభివృద్ధి పథకాల పేరిట గానీ ఇక్కడ సంబంధించినటువంటి డబ్బులు అని అనేక రకాలైన అభివృద్ధి పథకాల పేరునైతే కొన్ని పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ పర్మిషన్ ఇచ్చిన పదుల సంఖ్యలో ఉంటే 20-30 సంఖ్యలో కూడా ట్రాక్టర్స్ ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా తీసుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో అంటే కొన్ని రోజుల వ్యవధిలో ఒక 4-5 రోజుల వ్యవధిలో చూసుకున్నట్టయితే ఆ బీర్కూర్ మండలంలోని అదైతే దామర గ్రామానికి ఒక 6 ట్రాక్టర్లు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా పదుల సంఖ్యలో కూడా అవి బయటకి వెళ్ళిన నేపథ్యం కనిపిస్తా ఉంది. బాన్సోడగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినటువంటి ఇక్కడ కామారెడ్డి జిల్లాలో బీర్కూర్ ఏదైతే ఉందో బీర్కూర్ కూడా అత్యంత ఇసుక మాఫియాకు అడ్డగా మారినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైన నేపథ్యంలోనే ఇట్లాంటి జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మటుకు కూడా బయట నుంచి వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవైపు చూసుకున్నట్టయితే ఈ బొలెరో వాహనాలు, ఇక్కడ ట్రాక్టర్స్, ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని చెక్ డ్యాంల పేరిట కూడా టిప్పర్లను తీసుకున్న నేపథ్యంలో కూడా ఆ టిప్పర్లు కూడా చెక్ డ్యామ్ పేరిట తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ డీడీలు కానీ ఏం లేకపోవడం కూడా ఇక్కడ ఒక విషయంగా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కూడా ఒక విధంగా బీర్కూర్ మండలంలో కూడా ఎస్ఐ కూడా స్థానికంగా కూడా ఎస్ఐ కుర్చీ ఖాళీగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. చాలా రోజులుగా దాదాపుగా 5 నెలలు 6 నెలల మధ్య వ్యవధిలో కూడా ఇక్కడ ఎస్ఐ పోస్టు కూడా ఖాళీ ఉండడంతో కూడా ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ప్రజలు మనకు చెప్తా ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు జూదం కానివ్వండి, ఇక్కడ సంబంధించినటువంటి అక్రమ కార్యకలాపాలకు ఒక అడ్డగా మారుతున్న నేపథ్యం అయితే బీర్కూర్ పిఎస్ పరిధిలో అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకవైపు ఇసుక మాఫియా కూడా ఇట్లాంటి రెచ్చిపోతున్న నేపథ్యంలో కూడా ఒకవైపు ఇట్లాంటి జూమ్ లాంటి యువత కూడా పెద్దారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఎస్ఐ కూడా ఎందుకు రాలేదని పలు విమర్శలు వస్తున్నాయి ప్రజల నుంచి కానివ్వండి, స్థానికంగా అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. సో ఇంకా మరొక రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.